అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుందాము. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, మీ కృపలోని సన్నిధానంలో మా దేవా, ఈ పరిస్థితులను తండ్రి నీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ కొద్ది సమయాన్ని నేను ధ్యానించే సమయాన్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మనం వేడుకుంటున్నాం. సాధారణ శక్తులను, చీకటి శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాం. మా దేవా, మరి నేను కొద్ది మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో ఉండి నాతో ఉండి మీరు మాట్లాడడం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, మరి ఉపవాస ప్రార్థన ఈరోజు ఉపవాసము ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. ఈ ఉపవాసం అనేది చాలా విలువైనది. ఉపవాస ప్రార్థనకు జరిగిందంటే ఏది ఉండదు. ఉపవాస ప్రార్థన బలమైనది, శక్తివంతమైనది. ఎందుకంటే మొండిగా ఉన్న సమస్యలను సైతం, బండగా ఉన్న సమస్యలను సైతం, ఎరుకో లాంటి సమస్యలను సైతము ఉపవాస ప్రార్థన ద్వారా మనము దానిని సాధించుకోగలము, లేదంటే పొందుకోగలము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉపవాసం ఉండడం ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడని ఒక విశ్వాసముతో, నమ్మకముతో మనం ఈ దినానికి ఉపవాసము ఉంటున్నాం. అనేక మంది మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారాలు ఉపవాసం ఉన్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు, 1 రోజు ఉన్నారు, 40 రోజులు ఉన్నారు, 21 రోజు ఉన్నారు. అనేక మంది అనేక రీతులుగా ఉపవాసం ఉండి వారు ఏదైతే అనుకుంటున్నారో పొందుకోవాలని దాన్ని సాధించినట్లు కూడా మనము బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనము చదివి ఉంటాం, విని ఉంటాం, మరి చూసి ఉంటాం. ఈ దినాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎందుకు ఉపవాసం చేయాలంటే, ప్రార్థన చేయడం అంటే ఒక దైవజనుడు ఏమంటే మోర్ ప్రేయర్ మోర్ పవర్. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని పొందుకుంటాం. నువ్వు లెస్ ప్రేయర్ లెస్ పవర్ అంటే తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి నీకు ఉంటుంది. అంటే బలహీనునిగా ఉంటావు. బలహీనునిగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా నిన్ను బాధిస్తాయి. బలముగా ఉన్నప్పుడు కొన్ని జబ్బులు కూడా నీ లోపల బయటపడలేవు. ఎందుకంటే అది నీ బలం దాన్ని కంట్రోల్ చేస్తుంది. బలహీనమైనప్పుడే, అందుకోసమనే నువ్వు బలముగా ఉన్నప్పుడు సాధారణ శోధనలు నీపై పని చేయలేవు. ఎందుకంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఎక్కువ శక్తిని పొందుకున్నప్పుడు నిన్ను సాతాను పనులు నిన్ను ఏమీ చేయలేవు. తక్కువ ఉన్నప్పుడు, అందుకోసమని ఒక సామెత చెప్తారు, సింహము ముసలిదైనప్పుడు కుక్క కూడా దాన్ని ఆటాడుకుంటుందంట. అదే బలంలో ఉంటే కుక్క దాని జోలికి కూడా రాదు. ఈ కుక్క లాంటి సాతాను సింహం లాంటి మనల్ని ఎప్పుడు అది బాధిస్తుంది అంటే మనం చిక్కిపోయినప్పుడు, అనారోగ్యమైనప్పుడు, బలము లేనప్పుడు. ఈరోజు నువ్వు బలవంతునిగా కావాలి అంటే ఏం చేయాలా? మోర్ ప్రేయర్ మోర్ పవర్. నువ్వు శక్తి రావాలంటే ఎక్కువ ప్రార్థనలో గడపాలి. లెస్ ప్రేయర్ లెస్ పవర్. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమని ఇంకొక దైవజనుడు ఏమంటాడంటే, ప్రేయర్ అనేది, ప్రార్థన అనేది నిన్ను హయ్యర్ చేస్తుందంట. అంటే ఉన్నతంగా తీసుకుపోతుంది, గొప్ప స్థానంలో ఉంచుతుంది. రెండోది ప్రేయర్ నియర్ చేస్తుందంట. ఏం చేస్తుంది? దేవునికి దగ్గర చేస్తుంది. ఇంకా ప్రేయరు క్లియర్ చేస్తుందంట. అంటే నీ ప్రార్థన ఏం చేస్తుంది? క్లియర్. నీ సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమనే ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థనకు జరిగిందంటే ఏమీ ఉండదు. ఉపవాస ప్రార్థన అనేది మన ఇంటిలో, మన గృహంలో కానీ మన పిల్లలు వారు ఏదైతే కోరుకునేది వారికి తీసి ఇవ్వకపోతే వారు అన్నము లేదంటే ఉపవాసం ఉండి ఏడ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు అప్పైనా చేసి ఆ వస్తువును తీసిస్తారు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకొని ఈరోజు మరి స్వర్ణమ్మ గారు ఏ విషయం పట్ల ఆసక్తి కలిగి, ఏది ఆమెకు జరగాలని ఇష్టపడి ఉన్నదో, ఏది ఆమెకు నెరవేరాలని మరి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నదో అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి నువ్వు ఎందుకోసం నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎందుకోసం నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు, ఎందుకోసం నువ్వు బాధపడుతున్నావు, ఎందుకోసం నువ్వు దైవజనుని పిలిపించుకొని ఉపవాస కూడికను ఏర్పాటు చేసుకున్నావో దానికి జవాబు వస్తాదనే విశ్వాసము మాకు ఉన్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపవాసం ఉన్న వారి ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు మనము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈ దినాన మొదటి పాయింట్ మనం చూసుకున్నాం. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన నీ స్థితిగతిని మారుస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది, నీ స్థుతి నీ గతిని మారుస్తుందని, స్థితిగతులను మారుస్తుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థనలో మొదటి పాయింట్ మనం ధ్యానించుకుందాం. చూడండి, మొదటి పాయింట్ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. చూడండి, 7-6 వచనం. వారు యొప్పేలో కూడుకొని నీళ్లు చేది, చూడు, వారు యొప్పేలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొని చాలాము. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏమి అంటే పాపమును ఒప్పుకొనుటకు చేయాలంట. ఉపవాసం ఎందుకు చేయాలా? పాపాలను ఒప్పుకొనుటకు చేయాలి. ఎందుకు పాపాలు ఒప్పుకోవాలి? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన పాపాలను మనము ఒప్పుకోవాలి. మొట్టమొదటి మనం చేయవలసిన పని ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి ఈ ఉపవాస ప్రార్థనే కాదు, ఏ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఒంటరిగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నువ్వు మొట్టమొదటి చేయవలసిన పని ఏమంటే నీ పాపాలను ఒప్పుకోవాలా. చాలామంది పాపాలు ఒప్పుకోకుండా ఉపవాసాలను ప్రార్థన చేస్తారు, మాకెందుకు జవాబు రాలేదంటారు. అది రాదు, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా నీకు ఉపవాస ప్రార్థన చేసినా ఇంకొక ప్రార్థన చేసినా ఎటువంటి ప్రార్థన చేసిన జవాబు అయితే రాదు. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలా. ఉపవాసం ఎందుకు ఉండాలంటే నీ పాపాలను మనము ఒప్పుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు, మేము ఉపవాసం ఉండి మా పాపములను మేము ఒప్పుకుంటేమి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, క్లియర్ చేసుకోవాలా. నీకు నాకున్న తగరారు లేదంటే నీకు నాకున్న పంచాయతీ ఏం చేసుకోవాలా? పాపాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పే మాట ఏదైనా వింటాను. నువ్వు పాపాలను మొట్టమొదటిగా పాపాలను ఒప్పుకోవడానికి ఉపవాసము చేయాలి. 90వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే 90వ కీర్తన 8వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి చాలా చక్కగా. కీర్తన 91వ వచనం 8వ వచనం, కీర్తన 98వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో మా రహస్యమైన పాపములు నేను అందరికి, బంధువులకు, ఇంట్లో వాళ్ళకు అందరికీ దాచిన పాపాలు కూడా, దోషాలు కూడా నీ ముఖ కాంతిలో బాగా కనబడుతున్నాయి. అవి ఒప్పుకోవాలా. అని మా దోషములు నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు. మేమేమైతే దోషము చేశామో అవన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. నీ దోషాలు నీ పాపాలు రహస్యముగా ఉన్న మేము చేసినటువన్నీ ముఖ కాంతిలో, దేవుని ముఖ కాంతిలో పక్కాగా కనపడిపోతున్నాయి అన్నీ. వాటన్నిటిని ఒప్పుకోవాలా. రహస్యమైన పాపాలు ఉంటాయి, బయటికి గడపడేవి కొన్ని బియ్యంలో నల్లరాలు ఉంటే బిన్నే కనపడతాయి, తెల్లరాయి కనపడదు. అదే రహస్యమైన పాపం, ఎవరూ చూడలేదు అనుకుంటావు, అది పంట కింద పడినప్పుడు తెలుస్తారు. ఆ పాపాలు కూడా రహస్యమైన పాపాలు, ఎవరికి తెలియదు లేని గూడు కట్టుకుని ఉంటాయి నీ అంతరంగంలో. వాటిని సైతం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలా ఉపవాసం ఉన్నప్పుడు. అలాగే చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 59 1-2 వచనాలు. యెషయా గ్రంథం చూడండి. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఇన్నున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి
అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసెను, నీకు మరుగుపరచెను గనుక ఆయన ఎందుకు వినలేకుండా చెప్పండి. ఎందుకు దేవుడు మనం పదే పదే ప్రార్థన చేసి ఎందుకు వినలేకున్నాడంటే, రహస్యము పాపములు ఆయనకు నీకు అడ్డు వచ్చినాయి. ఆయన చెయ్యేం కురచగా లేదు, ఆయన చెవులేం మందంగా లేవు. ఆయన సహాయం చేస్తాడు, కానీ నువ్వు ఒప్పుకోవాలి. పాపం దేవా, నేను పాపినయ్యా, అనేక పాపాలు చేశాను, ఈరోజు నన్ను క్షమిస్తావని ఒక్క మాట దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే, ఉపవాసం ఉండి అడిగితే, నీ పాపాలు క్లియర్ అయిపోతే, నువ్వు స్వచ్ఛంగా అయిపోతే, అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. అంతవరకు నీ మాట విన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రాదు. ఇది చాలా సత్యమైన విషయం. ఇది చాలామంది, అనేక మంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారి పాపం అయితే వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు పాపమును కప్పి పెడతా ఉన్నారు. పాపాన్ని ఏం చెప్తారు? కప్పేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒక గలీజు కుక్క చేసిపోయింది అనుకో, ఆ గలీజుని ఎత్తి పడేయకుండా దానిపైన సెంటు కొడతా, స్ప్రే కొడతా అంటే అవుతుందా? మట్టి వేసి పెడతా, ఇది అవుతుందా? గలీజ్ అది. దాన్ని తీసి వేసేయి, బయట వేసేసేయి, క్లియర్ చేసుకో. అప్పుడు నీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చిన చెప్పి కూర్చుంటారు, లేదంటే అది చూస్తాను వెళ్ళిపోతారు బయటికి. అవునా కదా? ఏంటంటే నీ పాపాలను, ఉపవాసం ఉన్నప్పుడు నీ పాపాలను ఏం చేయాలా? ఒప్పుకోవాలా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక ఆ పక్కనే యాకోబు పక్క పేతురు కాబట్టి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అప్పుడు నువ్వు చెప్పే మాట వింటాడు. నువ్వు ఎప్పుడైతే పవిత్రపరచబడతావో అప్పుడు నువ్వు చెప్పే మాట దేవుడు ఆలకిస్తాడు. ఆ అడ్డుగా ఉన్న కొండను, ఆ గోడను నువ్వు ఏం చేయాలంటే బద్దలు కొట్టాలంటే దేవుడి సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకోవాలా. నువ్వు నా దగ్గర ఒప్పుకోవాల్సిన పనులా, వేరే వాళ్ళకి చెప్పాల్సిన పనులా? వేరే వాళ్ళకి చెప్తే నిన్ను ఏమ కూడా ఇట్టాడదావు, ఆయన కూడా అట్టాడు అనుకుంటారు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీ పాపాలు, రహస్య పాపాలు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన దగ్గరికి చేరలేవు. ఎందుకు చేరలేవు? నీ పాపాలు, నా పాపాలు అడ్డుగా ఉన్నాయి, అడ్డుపడుతున్నాయి. ఆయన ముఖమును, మన ముఖమును చూడకుండా ఏం చేస్తానంట? కప్పేస్తానంట, మరుగు చేస్తాంది, మరుగుగా ఉన్నది. ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రహస్య పాపాలు ఒప్పుకుంటే దేవుడు అప్పుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయనకున్న సమస్య తీరిపోయింది కాబట్టి ఆయనకు ఎదురుగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. పవిత్రంగా మనము ఉంటాం. పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన మాట వింటాడు. మనం పాపిని ఒప్పుకున్నప్పుడే దేవుడు మన మాట వింటాడు. లేకపోతే వినడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకో, 100 సార్లు నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే నీకు నాకు మధ్యలో గోడ అడ్డం ఉన్నది. ఆ గోడ పగలగొట్టు ముందు. గోడ పగలగొట్టకుండా ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఇంట్లో వస్తువులు నాకు రావాలంటే ఎట్ట వస్తాయి? ఆ పక్కింటి బట్టి వస్తువులు రావాలంటే గోడ ఎంత పెట్టాలా? దారిన ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేను అదే చెప్తాడు దేవుడు, నీకు నాకు మధ్యలో గోడ అడ్డు ఉంది. ఉపవాసం ఎందుకుంటారు? ఉపవాసం అంటే చాలామంది ఉపవాసం ఎందుకుంటారంటే నాకు కావి కావాలి, ఈ కావాలి దేవని అంటారు. నువ్వు ఇది క్లియర్ చేసుకో, దారి ఇది క్లియర్ చేస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. క్లియర్ చేసుకుంటే దేవుడు నీ మాట. అందుకే ఆయన నా చెయ్యి కొరచగా లేదు, నా చెవులు మందంగా లేవు, నువ్వు చెప్పేటి నాకేం వినపడడానికే మందం లేవు. ఎందుకు జవాబు రాలేదంటే అడ్డుకోడు ఉన్నది, అడ్డొస్తున్నాయి. ఆయన చెప్తున్నాడు నాకు అడ్డొస్తున్నాయా, అవి ఉన్నాయి కాబట్టి నేను చేయలేకున్నా. అవి క్లియర్ చేసుకో.
పాత అప్పు క్లియర్ చేసుకో, కొత్త అప్పు కొత్తలోనూ ఇస్తా. ఆ అప్పటి పెట్టుకుని మళ్ళీ అప్పటిది ఏడైతుంది కొంత బ్యాంకులు వేస్తారు ఎట్లు కదా, అది క్లియర్ చేసుకో అని ఈరోజు దేవుడు అడుగుతాను. రెండోది మనం చూస్తాం యోనా గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచ్చినాము చూడండి. యోనా గ్రంథము చూడండి 3వ అధ్యాయము 8-9 వచ్చినాము చూడండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనుక పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని నేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి తాము చేసే బలత్కారమును మానివేయబలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు అనుభవపూర్వకంగా ఎట్ట వేడుకోవాలంటే అక్కడ ఏం చెప్తుంటే దేవుని రెండో పాయింట్ ఏమంటే దేవుని కనికరం కొరకు ఉపవాసము ఉండాలి. దేవుని కనికరం పొందుకోవాలి. నాకు అయ్యా నీ కనికరం చాలు, నాకు అది చెయ్యాలంటే యోనా గ్రంథంలో ఏం చెప్తానంటే పశువులు ఎద్దులు పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ మనమేమి మనుషులు మాత్రమే ఉపవాసం ఉండాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా, వాటికి కూడా పెట్టాలన్నా మీరు కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని చూసి అందరూ ఆ దేశంలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న 120,000 మంది పశువులు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ ఉపవాసం. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఈ పట్టణం 3 రోజులు 40 దినాలలో నాశనం అయిపోతుందని ప్రకటించినప్పుడు, ఈ పట్టణం నాశనం అయిపోతుంది అన్నప్పుడు భయపడి రాజు మొదలుకొని కూలోని వరకు భయపడి అందరూ ఉపవాసం ఉండడమే కాకుండా పశువులను కూడా ఉపవాసం చేయించి వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వాటికి కూడా తిండి పెట్టాల. ఎందుకు పెట్టలేదంటే దేవుడిని కనికరం. ఎందుకంటే మేము చనిపోతున్నాం, నాకు కనికరం కావాలి. ఆయన పశ్చాత్తాపుడై అయ్యో నేను చంపేస్తానని నేను బాగా చెప్పినానే ఇంక చంపలే అని ఆయనకే పశ్చాత్తాపం, దేవునికే పశ్చాత్తాపం కలగాలి. అయ్యో పొరపాటున చెప్పేస్తానన్నానే ఇంక నేను చంపను అనే స్థితికి రావాలంటే వాళ్ళు ఉపవాసం. ఎవరెవరు ఉన్నారు? మనుషులే కదా, పిల్లలు మొదలు పెద్దలు పశువులు పక్షులు ఏమేమి ఉన్నాయి జంతువులు అన్నిటికీ వాళ్ళకు నీళ్లు కూడా తాగనే కదా. ఎందుకు అంటే దేవుని కనికరంగా అయ్యా మేము ఈరోజు అందరం ఉపవాసం. ఎందుకంటే నీ కనికరం కోసం ఎదురు చేస్తుంది. నువ్వు కనికరిస్తే మాకు ఇంక అంతకంటే ఏం కావాలా? మా జీవితాలే బాగుపడిపోతాయి. నీ కనికరం చాలు నాయనా, నీ కనికరం మాకు చాలు. నీ కనుదృష్టి మా పైన ఉంచి అయ్యా నా బిడ్డలను ఒక్క మాట కనికర పడితే మాకు ఎంత సంతోషం. మా జీవితాలు మారిపోతాయి, మా బ్రతుకులు మారిపోతాయని వాళ్ళు 120,000 మంది చంపకుండా దేవుడు ఆపేసి. అంటే ఎందుకు ఆపినాడు? కనికరము పుట్టింది. అంటే ఒక పిల్లోడు నాకు అది తీసి అంటే మన కనికరం రాదు. వాడు జొలుగాడిచి ఏడ్చి కింద పడి పొల్లాడితే వాడు దీనంగా అడిగితే ఏమవుతుంది? మనకు దయ పుడుతుంది, కనికరం పుడుతుంది. వాడి అవతారం చూసి ఏం చేస్తాము? కనికరం అంటే ఆ దేవుడి కనికరం పొందుకోవడానికి ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం. పాపాలు ఒప్పుకోవాలి, అది ఒప్పుకొని ఏంటి మిగతా జరగవు. ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు ఇది క్లియర్ చేసుకుంటే నువ్వు ముందుకు పోతావు. ఇది లేదు నువ్వు ఆడే ఉంటావు అంటే నువ్వు 70 చేసుకునే ప్రయత్నాలన్నీ అక్కడే ఉంటావు. ఫస్ట్ నువ్వు చేయవలసిన పని నీ గోడను పగలగొట్టుకుని మార్గం సరళం చేసుకోవాలి. పాపం అనే గోడను పగలగొట్టుకుంటేనే నీకు మిగతాటి ఎన్ని నీకు ఎంటర్ అవుతాయి, కానీ అది పగలగొట్టుకోకుండా నువ్వు ఏం చేసినా ఏమీ చేయలేము. అందుకోసమనే మరి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూస్తే హిజ్కియా గురించి అక్కడ ఉన్నారు. హిజ్కియా కూడా గోడ తట్టు తీసుకుని కన్నీళ్లు పట్టి ఏడుస్తాడంట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో
నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము. ఏం చెప్తాడు ఈయన కూడా చెప్పినాడు. ఒక ప్రవక్త వచ్చినాడు, రాజు ఈయన హిజ్కియా అనే ఎవరు రాజు. ఈ రాజుకు ఒక ప్రవక్త పోయినాడు, నువ్వు ఇంకా రేపు మనాడు కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నావు చెప్పుకో అంటాడు. అప్పుడు పోయేసి ప్రవక్త పోయేసి దేవుడు నిన్ను చంపేస్తాడంట దగ్గరలో అని చెప్తే ఈ రాజు ఏం చేసినాడంటే సింహాసనం దిగి గోడ తట్టు పట్టుకొని కన్నీళ్ళు ఏడ్చినాడు రాజు. ఎందుకు దేవ నన్ను చంపేస్తావు, ఎందుకు దేవ నన్ను చంపేస్తావు? గోడ తట్టు పట్టుకొని కన్నీళ్ళు ఏడిస్తే నేను మళ్ళా ఒక మాట చెప్తాను, నేను యథార్థంగా నేను ఎట్ట బతికినానో, నేను నమ్మకంగా ఎట్ట బతికినానో నా నమ్మకత్వాన్ని ఒకసారి చూడు నాయన. నేనేమైనా అన్యాయం చేశాను ఎవరికైనా? ఒకసారి ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు, నేను ఎవరికి అన్యాయమైనా చేశాను, నా యథార్థ హృదయం ఒక్కసారి చూడుదేవా అన్నప్పుడు కనికరం పడి ఏ ప్రవక్త అయితే చెప్పాడో చనిపోతాను మళ్ళీ అదే ప్రవక్త కాడికి వేసి ఇంకా 15 ఏళ్ళు పెంచినా పోయా అని చెప్పినాడు. 15 సంవత్సరాలు పెంచిన ఆయుష్ పెంచినాడు. అంటే ఈ కొద్ది రోజులు చనిపోవాల్సిన వ్యక్తి ఇక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ఎట్ట ఏడ్చినాడంటే గోడతోటి తీసుకొని కన్నీళ్లు గార్చి ఏడ్చినాడు. ఈరోజు మన కన్నీళ్ళు ఎందుకు గార్చాలా? ఎవరో ఏదో ఒక మాట అన్నారని కన్నీళ్ళు గారుస్తాను, దేవుని దగ్గర కన్నీళ్ళు గారుస్తాను. పక్కన దగ్గర కన్నీళ్ళు గారిస్తే వాళ్ళని అవమానిస్తారు. దేవుని దగ్గర కన్నీళ్ళు గారిస్తే మనం మాట్లాడుతున్నాం, బుడ్డీలు ఎత్తి పెట్టుకుంటారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో కన్నీళ్ళు కార్చాడు, కనికరం పొందాడు. ఈరోజు 15 సంవత్సరాలు పొడిగించాడు. ఈరోజు నీ ఆయుష్ తగ్గిపోతుంది అనుకుంటుంది, ఏం చేయాలా? దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నన్ను చూడ ఒకసారి, నా పరిస్థితి చూడండి. అప్పుడు ఆయుష్ పొందుతాడు, కనికరం పొందుతాడు. చూడండి ఇంకొక విషయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. నేటికి 3 దినముల నుండి నా ఎద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నా, వారి మార్గములలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారి మీద కనికరపడడం లేదు. 32వ వచనం చెప్పినావు కదా, అంతటి యేసు తన శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా ఎద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద వారి మీద కనికరపడుచున్నాను. వారి మీద ఏం చేస్తానంట? కనికరపడుచున్నాను, కనికరం పొందుకుంటున్నాడు. 3 దినముల మంది వాళ్ళు తినడానికి ఏమీ లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూనే ఉన్నాడు. ఆయన చెప్పే మాటలో జీవం ఉంటుంది. 3 రోజులు తినకపోయినా బ్రతుకుతారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కానీ అది ఆధారం చేసుకొని ఈరోజు కొంతమంది సేవకులు గంటలు వాక్యం చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఏమి ఆడు 3 రోజులు అన్నం తినకుండా దేవుని మాటలు విన్నారంటే ఆయనకు నీకు పోలిక ఎక్కడ? ఆయన చెప్పే మాటలు జీవం ఉంటుంది. నువ్వు చెప్పాల్సింది 40 నిమిషాలే, నువ్వు చెప్పాల్సింది 40 నిమిషాలే. నువ్వు 3 గంటలు పొద్దుగూకులు చెప్తా ఉంటే వాళ్ళకి ఆకలి కాదా? షుగర్ పేషెంట్ కాదా? ఒక ఆయన సేవకుడు ఉన్నాడు, ఒక సేవకుడు 3 గంటల దాకా వదిలిపాడు, 11, 12, 11 నుంచి. ఏమంటే ఆయనతో పోలుస్తాడు. ఆయనకు నీకు తేడాలే. ఆయన మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో ఏముంది? నీ మాటలు, నీ వ్యక్తిగత మాటలు చెప్తే ఎవడు వింటాడు? నీ మాటలు ఏం చెప్తుంది? నా గురించి నేను చెప్తే దానివల్ల ఏమైనా విలువ ఉందా? ఆ మాటకు ఏమైనా శక్తి ఉందా? నేనే దౌర్భాగ్యుడిని, నా మాటకు వినడానికి వాడితే దౌర్భాగ్యుడు. కాబట్టి దేవుని మాటల్లో శక్తి ఉంది, అవి జీవము కలిగిన మాటలు. ఆ మాటలు విన్నారు, 3 రోజులు విన్నప్పుడు వాళ్ళకి ఆకలి కాదు, కానీ దేవుడే కనికరపడ్డాడంట. అయ్యో వాళ్ళు 3 రోజులు అంటే ఏమీ తినలేదండి, కనికరం. ఈరోజు నువ్వు ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని కనికరం కోసం ఉండాలి.
దేవుని కనికరం పొందుకోవడానికి ఉండాలి. దేవుని కనికరం నీ మీద రావాలంటే మొదటి పాయింట్ ఏం చేయాలా? నీ పాపాలను ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. నా పాపాలు నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఇది నాన్న. కాబట్టి రెండవ పాయింట్ ఏమంటే దేవుని కనికరం కోసం ఉపవాసం ఉండాలి. మూడోది మనం చెప్పుకున్నాం చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా 1:4. 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. 11వ వచనం కూడా చదువు. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైనను నా వలను నీ నామమున భయభక్తులలో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుకరించమని నిన్ను బ్రతిమాలి కోరుచున్నాను. ఎందుకు ఉపవాసం ఉండాలంటే మూడవ పాయింట్, మన కార్యాలు దేవుడు సఫలపరచుటకు ఉపవాసం ఉండాలంట. మన కార్యాలు దేవుడు సఫలం జరగడానికి ఉపవాసం ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ కార్యం కోసం అయితే సఫలం చేయాలని నువ్వు ఉపవాసం ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడని ఈ లేఖనం కాదు. మనం అనుకున్నవి జరగాలని, మనం అనుకున్న అంటే చెడ్డ కోరికలు కాదు, చెడ్డ ఆలోచనలు కాదు, చెడ్డ తలంపులు కాదు, దేవునికి యోగ్యమైనటివి, దేవునికి ఇష్టమైనటివి, మన కుటుంబానికి, మనకు, సమాజానికి, సంఘానికి క్షేమకరమైనటివి, విలువైనటివి దేవుని సన్నిధిలో అడగాలి. కానీ మరి దుర్మార్గపు ఆలోచనలు కలిగి మనం అట్లాంటి అడిగితే దేవుడు. అందుకే నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేప్పుడు ఒక మాట చెప్తాను, దేవా ఈ బిడ్డల పక్షముగా న్యాయమైన కోరికలు తీర్చు అంటాను. ఎందుకంటే అవి నీకు న్యాయంగా ఉండాలా, మాకు న్యాయంగా ఉండాలి. మేము ఒకవేళ అన్యాయమైన అడిగితే అవి ఇంటి కొట్టేసి అయితే తీర్చాల్సిన పని ఆయన తీర్చడు కూడా. ఎందుకంటే న్యాయమైన కోరికలే దేవుడు తీర్చేది. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడంటే, అయ్యా మా కోరికలు సఫలం చేయి. ఈరోజు మన కార్యాలను సఫలం చేయాలని అడుగుతున్నాం. ఈ దినాన్ని మనం అడగాలి దేవుని సన్నిధిలో, మా కార్యాలను సఫలం చేయనైనా అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన కోరికలను ఏం చేస్తాడంట, సఫలము చేస్తాడు. 138వ కీర్తన చూడండి, 8వ వచనం చూడండి. 138 కీర్తన 138. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టదు. నీ చేతి కార్యములను విడిచిపెట్టదు. నీ కార్యాలు వదిలిపెట్టద్దు దేవా. అయ్యా నీ కార్యాలు మా పట్ల ఉంచు, వదిలిపెట్టద్దు. ఈరోజు మన కార్యం సఫలం చేయాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు మొట్టమొదటిది ఏంది? మన పాపాలు ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సింది అదే. ఆయనతో మనం రాజీ కుదుర్చుకోవాలి. ముందు రాజీ కుదుర్చుకోవాలంటే పాపాలన్నిటి క్లియర్, బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేసేసుకోవాలా, కొట్టేసుకోవాలా. అప్పుడు దేవుడు మన స్వరం అంటాడు, అప్పుడు మన మీద కనికర పడతాడు. రెండవది వచ్చేసి మన కార్యాలు సఫలమవుతాయి. ఇది నాన్న దేవుని ప్రేసను. చాలామంది మనం చేసే పొరపాటు వారు మన పాపాలను మనం ఒప్పుకోకుండా మనం ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే జవాబు అయితే ఇవ్వడు ఆయన. ఎందుకంటే నీకు నాకు మధ్యలో ఏమున్నారన్నాడు, అడ్డుగా ఉన్నాయి, అడ్డు తొలగించుకోవాలి. ఈ దినాన్ని మనం అడ్డు తొలగించుకున్నట్లయితే మన కోరికలు సఫలపరుస్తాడు, మన కోరికలను సఫలపరుస్తాడు. మరి ఇంకొక విషయం మనం చూసుకున్నాం చూడండి. నాలుగవది చూడండి. ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలా, కనికరము పొందుకోవాలా, కార్యం సఫలం అవడానికి ప్రార్థన చేయాలి. 3 విషయాలు. 4వ విషయం ఏంటంటే శత్రువుల ఆలోచనలు మన జీవితంలో నుండి తొలగించబడడానికి ఉపవాసం ఉండాలి. శత్రువులు పన్నాగం చేస్తూ ఉంటారు.
వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎలా కృంగదీయాలా, ఎలా చెడగొట్టాలా, ఎలా నాశనం చేయాలా, ఎలా ఇబ్బంది పెట్టాలా, ఎలా వీళ్ళను తారుమారు చేయాలా, ఎలా వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలని శత్రువు పన్నాగాలు వేస్తూ ఉంటాడు. శత్రువు అంటే ఎవరు? మనుషులు కాదు మనకు శత్రువు. మనకు మనుషులు కాదు శత్రువు. సాతాను శత్రువు. దయ్యపు స్వభావాలు కలిగి వాడు ఎవరినో ఒకరిని మనుషులనే ప్రేరేపిస్తాడు. ఏదో ఒక మాట అనిపించడానికి, నిన్ను కొట్లాడడానికో, నిన్ను ఇబ్బంది పెట్టడానికో, ప్రార్థన లేకుండా చేయడానికో, ప్రార్థనలో కూర్చున్న ఒక మాట అన్నప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటాడు. ప్రార్థన మీద మనసు ఉండదు, మళ్ళీ వాడి మీద మనసు ఉంటుంది. వాడు ఆ మాట అన్న ఆయన ఆ మాట అన్న ఎందుకు? వాడి పని ఏంది? నిన్ను డైవర్ట్ చేయాలా, నీకు మనశ్శాంతి లేకుండా చేయాలా, నీకు నెమ్మది లేకుండా చేయాలా నీ ఇంట్లో అనేది వాడి పని. ఆ వాటిని కాపాడటానికి మన ఉపవాసము ఉండాలి. శత్రువుల ఆలోచనలు బాగా వినండి. శత్రువుల ఆలోచనలు మన జీవితంలో నుండి తొలగించబడడానికి, శత్రువు ఆలోచనలు మన జీవితంలో తొలగిపోవడానికి ఉపవాసము ఉండాలి. తొలగించబడడానికి ఉపవాసం ఉండాలి. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట ఉంటారు. ఎస్తేరు నెహెమ్యా పక్కన, యోగుకు ఈ పక్క ఉంటారు చూడండి. యోగు పక్కన నెహెమ్యాకు యోగుకు మధ్యలో ఉంటారు. 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. 4:16 నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరము సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికర్తలు కూడా ఉపవాసం ఉండు. ప్రవేశించుటకు యుక్తముగా ఉన్నను, న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేనును రాజునందుకు ప్రవేశించదు. నేను నశించను అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతరి ప్రకారము చేశాను. ఇక్కడ యూదులను నాశనం చేయాలనే ఒక చట్టం బయలుదేరింది, ఒక ఆలోచన బయలుదేరింది. వాళ్ళకి నెమ్మది లేకుండా చేసింది. బయలుదేరినాడు శాసనం, రాజు నుండి ముద్ర వేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళకు యూదులు కనపడాలని చంపేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు, కేసు కాదన్నట్టు. అప్పుడు వాళ్ళకి ఎట్టుండదు యూదులకు? కానీ యూదురాలు ఎస్తేరు ఎవరు? యూదురాలు. మరి ఆయన రాజుకు భార్య, అహష్వేరోషుకు భార్య. ఇప్పుడు ఈమె సంబంధం లేదు, ఆయన ఎదుటికి పోకూడదు, ఆయన పిలిపిస్తేనే పోవాలి. కానీ పోవడానికి ముందు 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్తాను. యూదులందరినీ పిలిచండి. మన యూదులు ఆడాడా ఉన్నారు కదా, వాళ్ళందరూ చంపడానికి ఒక ఆజ్ఞ బయలుదేరింది. మీరందరూ ఏం చేయాలా? 3 రోజులు ఉపవాసం ఉండండి. నేను నా పనికత్తెలు కూడా, చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. న్యాయ వ్యతిరిక్తం. నేను అక్కడ పోవడం న్యాయం కాదు, కానీ నేను పోతా. ఒకవేళ పోయినప్పుడు ఏం చేస్తాడు? రాజాజ్ఞకు వ్యతిరేకంగా వస్తే ఆయన ఏం చేయాలా? చంపేస్తాడు. అంతకుముందు భార్య ఏమైంది? పిలిస్తే రాలా, రాందానికి నీ భార్య నీ మాట లేదనే మంత్రులందరూ ఆయన చంపేస్తారు కదా. ఆయన చంపేసినప్పుడే కదా ఏం భార్యగా అయింది. ఇప్పుడు ఏమేమంటుంది? న్యాయ వ్యతిరేక్తం. నేను పోయేది న్యాయం కాదు, అయినా నేను పోతాను. మీరు ఉపవాసం ఉండండి, ఒక కార్యం జరగాలి. మళ్ళా మాట అంట, నేను నశించినా చనిపోయినా బాధలే, మీరు మాత్రం ఉపవాసం ఉండండి. ఒక రాణి ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరన్నా పోనేలే, నేను చల్లగా ఉంటాను అనుకోవాలి. నేను రాజుగారిని కదా, ఎవరన్నా చనిపోవాలి అనుకోవాలి. నా జనులు, నా ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలి, వాళ్ళ కోసం నేను నశించిపోయినా పర్వాలేదు అని చట్ట వ్యతిరేకమైన ఆలోచనలో, అంటే వాళ్ళ ఆలోచనలను సాతాను ఆలోచనలను అది తొలగిపోవడానికి మన మీద నుంచి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉంటాం. ఈరోజు నీ పైన అనేక మంది ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు, నీ కుటుంబం పైన ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్నో ఆలోచనలు చేయొచ్చు, నేను చెడగొట్టాలని ప్రయత్నం చేయొచ్చు. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు కాలు పట్టి లాగాలని ఎంతోమంది బంధువులు కూడా ప్రయత్నము చేయొచ్చు. మనం ఏమంటాం, పల్లెల్లో ఏమంటాం, వాడిని కన్ను గుట్టిందిరా నా ముందు అంటారు కనుక, నేను బాగా పచ్చగున్నానని మనకి కన్ను గుట్టింది. మరి దావీదు మీద కూడా వాళ్ళ మామకి ఏమైంది? విషపు చూపు నిలిపినాడంట. విషపు చూపు అంటారు అంటే కన్నేసి పెట్టినాడంటే. విషపు చూపు అంటే ఒక రకమైన ప్రతీకారంగా చూస్తాను, నాశనం చేయాలని కాసుకొని. ఈరోజు ఎవరైతే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలన్నా, నీ కుటుంబాన్ని నాశనం చేయాలన్నా, ఆయన ఆలోచన, చెడ్డ ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాటన్నింటి పటపంచులు కావాలంటే నువ్వేం చేయాలా?
అది ఏదైనా కానీ, మరి శారీరక దాడి కానీ, మానసిక దాడి కానీ, అనారోగ్య దాడి కానీ, సాతాను సంబంధమైనవి కానీ, ఎటువంటి అయినా కానీ వాని ఆలోచనలు వెళ్ళిపోవాలంటే, పటాపంచలు అయిపోవాలంటే, కాలిపోవాలంటే వాడిని మనం ఏం చేయాలా? ఉపవాసము. ఈరోజు దేవుని ప్రేమ, మన ఉపవాసము వారి చెడ్డ ఆలోచనల నుంచి మనం ఉపవాసం ఉండాలి అనేది మనం కాపాడబడడానికి ఉపవాసం ఉండాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే 6వ అధ్యాయం 26వ వచనం. నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మన మీదకి వచ్చుచున్నాడు. గోరి పట్టు కట్టుకొని బూడిద చల్లుకొని ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖముతో ఘోరమైన దుఃఖమును ఘోరమైన దుఃఖాన్ని జరుగుతుంది. దేవుడి సన్నిధిలో ఏడ్చుంటున్నాడు. ఎట్టొచ్చాడంటే వాడు హఠాత్తుగా వస్తున్నాడు అంటే నాశనం చేయడానికి. అప్పుడు మనం గోరి పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని దుఃఖముతో ఘోరమైన ఒక్కగానొక్క కొడుకు చనిపోతే ఎట్ట ఏడుస్తారో తల్లిదండ్రులు అట్ట ఏడ్చండి అంటున్నా. దుఃఖించండి, ఘోరమైన దుఃఖం చల్లుకోండి. ఈరోజు దేవుని సన్నిధిలో నీకు తీవ్రమైన సమస్య, నువ్వు సమస్య ఎంత పెద్దదంటే నీ తీవ్రత కూడా అంత పెద్దగా ఉన్నావు. అంతే కదా, నీ సమస్య ఎంత అయితే నువ్వు కూడా ఎంత తీవ్రంగా ఉంటుందో నీ ప్రార్థన కూడా అంత తీవ్రంగా దాన్ని సరి సమానంగా వచ్చినప్పుడు దాన్ని జయించుకుంటావు. లేదా నీ ప్రార్థన ఏడుండి వాడు ఆడుండి ఏం చేసుకోవాలి. అందుకే నేను మొట్టమొదటి చెప్పిన మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కువ శక్తి పొందుకుంటాం. తక్కువ చేసిన లెస్ ప్రేయర్ లెస్ పవర్, తక్కువ పవర్, అంతే. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ యెహోషాపాతు రాజు 4 దిక్కుల నుంచి ఒక రాజ్యం మీదకి సైన్యం వచ్చి ఏం చేస్తాడు చెప్పండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 12వ వచనంలో అన్నారు. 2వ దినవృత్తాంతంలో 374 పేజీ 374 పేజీ అన్నా చూడండి. 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు దిక్కు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అయ్యా, ఈ మొదటి వచనం 21 మొదటి వచనం చూడండి, ఎంతమంది వచ్చారు ఆయన మీదకి రాజులు చూడండి. ఇదియు అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరు దండెత్తి యెహోషువ మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం మీదకి వచ్చి చింతగించము. చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చినారు? 4 పక్కల నుంచి 4 రాజులు వచ్చేసారు, దండెత్తుకొని వస్తారు. మరి సముద్రంకు ఆ పక్క నుంచి సిరియన్లు వస్తారు, ఈ పక్క అమ్మోనీయులు, మోయోనీయులు, మళ్ళా ఇంకొకటి మోయాబీలు, వీళ్ళంతా వస్తున్నారు. 4 పక్కల నుంచి ఒక రాజ్యం మీదకి 4 రాజులు దిక్కు తెలియకుండా వస్తే దేవుని సన్నిధిలోకి పోయి అడుగుతానయ్యా, 12వ వచనంలో ఏం చేయడానికి మాకు దిక్కు తోచదు, నువ్వే మాకు దిక్కు అని ఆయన పాదాల కింద పడితే యుద్ధం చేయడం మాకు శక్తి. ఒకరితో యుద్ధం చేస్తాము, ఇద్దరితో యుద్ధం చేస్తాం. ఆ పక్క ఈ పక్క 4 పక్కల నుంచి ఒక ఇంటి మీదకి వస్తే ఎవరు తట్టుకుంటారు? యుద్ధం జరిగి యుద్ధం అంటే తమాష భయంకరమైన చిన్నపిల్లలను, పెద్దలను, ఆడవాళ్ళు అందరూ చంపేస్తారు. ఇది అంత ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఎక్కడైనా భయపడాల్సిందే కదా. అప్పుడు మీ దేవుని కాడికి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి నాకు శక్తి అన్నప్పుడు దేవుడు వాళ్ళల్లో 20 వచ్చినాం కదా, వాళ్ళ వాళ్ళే కొట్టుకు 24 వచ్చింది చూడండి, వాళ్ళ వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు చూడండి.
ఒకరికొకరు చంపుకున్నట్టు మొదలు పెట్టింది లేదా వారు అరణ్యమందున్న కాపర్లు దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములని ఎవరు చంపినారు? ఇప్పుడు నలుగురు రాజ్యాలు ముందుకు వస్తే దేవుడు కార్యం ఎట్టున్నది, వీళ్ళు యుద్ధం చేయాల, వాళ్ళు ఒకరికొకరు పొడుచుకున్నారంట. వీడి శత్రువేమో వాడి శత్రువేమో వాళ్ళు పొడుచుకుని అందరూ చచ్చిపోయి పడుతున్నారంట. దిక్కదలేదు. వీళ్ళేమో క్షేమంగా ఉన్నారు. దేవుడు చేసే కార్యం చూడండి, వాళ్ళ ఆలోచన తారుమారు అయిపోయింది. వాళ్ళే పొడుచుకున్నారు, వాళ్ళు చచ్చిపోతారు. వీళ్ళు వచ్చి వాళ్ళకున్నేటి బంగారు గోల్సులు అవన్నీ కట్టి అన్నీ వాళ్ళ కిరీటాలు అన్నీ సమకూర్చుకున్నారంట. కింద వాళ్ళ దగ్గర అన్నారు. వీళ్ళు యుద్ధం చేయాల, ఏం చేయాల అంటే ఏంది? శత్రువు ఆలోచనను, శత్రువు నీ పైన చేసే పన్నాగాలను దేవుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ శత్రువు బలము, వాడు చేసే పన్నాగాలు, వాడు చేసే ప్లాన్స్ అన్ని వానికి పెడిచి పడతారు. ఎప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన. ఈరోజు అంతే చూడు, వాళ్ళే పడుతున్నారు. ఇల్లు యుద్ధం చేయాలి, వాళ్ళే పొడుచుకొని చనిపోయినారు. మళ్ళీ పోయి వాళ్ళంటే ఏరుకున్నారంట. ఏంటి అవన్నీ వాళ్ళ దగ్గర అవన్నీ వసూలు అంటే వాళ్ళు బంగారు వాళ్ళ కడియాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు సమకూర్చుకున్నారంట. చూడండి, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈరోజు మనం శత్రువు ఆలోచనల నుండి, మన 4వ పాయింట్ ఏమే, శత్రువుల ఆలోచనలు మన జీవితంలో నుండి తొలగించబడడానికి మనం ఉపవాసం ఉండాలా. వాడు మన పైన ఆలోచన కలిగి ఉంటాడు, ఎట్ట చెడగొట్టాలా అని ఆలోచన వాడుకుంటారు. ఆ ఆలోచనలన్నీ తారుమారు కావాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొకటి చూడండి, ఆ 5వ చెప్పి నేను ముగిస్తాను. 7 ఉన్నాయి, 5వ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోవేలు గ్రంథం, యోవేలు అది యెహోషువ దానియేలు పక్కన ఉంటుంది. దానియేలు యెహోషువ పక్కన ఉంటాడు. నేను నెంబర్ చెప్తాను, దాని పక్కన ఉంటుంది. 1:4 14 ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మన దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇప్పుడు ఏం చేయాలంట? మనము బతిమాలుకోవాలంట దేవుని. ఇవన్నీ చేసిన తర్వాత అయ్యా నా కార్యం చేయండి, బతిమాలుకో. ఎవరినెవరినో బతిమాలుకుంటూ ఉంటాం, మనుషులను బతిమాలుకోవడం కంటే. అందుకే రాజులను నమ్ముకొనుకోండి, యాజకులను నమ్ముకొనుకోండి, యెహోవాను ఆశ్రయించడం మేలు, ఎంతో మేలు. ఈరోజు వాళ్ళనే వెళ్ళి బతిమాలుకునే బదులు దేవుని బతిమాలుకు, ఉపవాసం ఉండి బతిమాలుకో. దేవా నాకు ఈ సమస్య ఉన్నది, దేవా నా కోడలికి సమస్య, నా కుమారునికి సమస్య, నా కూతురికి సమస్య, ఏదైతే నీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు బతిమాలుకో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఖచ్చితంగా మొండి విషయాలను కూడా నీకు ఆయన సుసాధ్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కనికరపడే దేవుడు. ఆయన నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు శత్రువు ఆలోచనలు తారుమారు చేసే దేవుడు. నీ పాపాలను ఒప్పుకోవాలా? ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కనికరం చూపిస్తాడు. అలాగే మళ్ళా ఏం చేస్తాడు? అలాగే ఆయన ఏం చేస్తాడు? పాపాలు ఒప్పుకుంటాడు, మన కార్యాలు సఫలం చేస్తాడు, కనికరం పడతాడు, శత్రువుల ఆలోచన తారుమారు చేస్తాడు. 5వది దేవుని బతిమాలుకుండగా ఉపవాసం ఉండాలి, బతిమాలుకోవాలా. ఫలాని విషయం కోసం దేవా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా, ఈ కార్యం జరిగించు అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ఖచ్చితంగా బతిమాలుకోవాలి. ఎందుకంటే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది, బతిమాలుకున్నప్పుడు అనే మాట చాలా చక్కగా. యోబు గ్రంథం 8వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం 425 పేజీలు. 5వ వచ్చింది, 8వ అధ్యాయం 5వ వచ్చింది. యోబు గ్రంథం 425 పేజీ. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుని బతిమాలుకునే ఎడల, నువ్వు బతిమాలుకోవాలి దేవుణ్ణి. ఆయన నీ మీద చివరిగా 8వ వచనం అంటే చివరికి చదువుకుంటూ పోతే నీ మీద శ్రద్ధ నిలిపి అంటారు.
చదువుకుంటూ పోతే కింద ఇవన్నీ చేస్తూ బతిమాలు కొంటే నీ మీద శ్రద్ధ నిలుపుతాడంట. శ్రద్ధ తీసుకోవడం అంటే ఒక వ్యక్తి పైన శ్రద్ధ తీసుకుంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు. ఇది నన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలా? దేనికోసము నీ ఏమైతే ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం అయితే చేస్తున్నావో వాటన్నిటి కోసం దేవుని నువ్వేం చేయాలా? మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి? పాపాలను ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఉపవాసం పాపాలను ఒప్పుకోవాలి. కనికరం కోసం ఉండాలి. రెండోది వచ్చేసి కార్యాలు సఫలం కావాలని ఉపవాసం ఉండాలి. నాలుగోది వచ్చేసి శత్రువుల ఆలోచనలు తారుమారంటే ఈ జీవితం నుండి తొలగిపోవడానికి ఉపవాసం ఉండాలి. దేవా, నా పైన అనేక మంది కుతంత్రాలు చేస్తూ ఉంటాడు. సాతాను ఊరికే ఉండడు. వాడు నీ పైన నువ్వు ఎదుగుతుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతావన్నా కూడా, నువ్వు క్రిస్టియానిటీలో దేవుళ్ళు నువ్వు ఎదుగుతావన్నా కూడా వారికి ఇష్టం ఉండదు. దాన్ని డైవర్ట్ చేయడానికి, దాంట్లో ఎదగడకుండా పక్కకు పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. వాటి నుంచి చేయాలి. ఐదోది వచ్చేసి దేవుని బతిమాలుకోవాలి. ఉపవాసం అన్నీ చేసేసి బతిమాలు కొంటే దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఈ ఉపవాస దినంలో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావు వాటన్నిటికీ జవాబు దేవుడు ఇస్తాడు. అవి ఇవ్వాలంటే నువ్వు ఈ 5 కార్యాలు, ఇంకా 2 ఉన్నాయి, మరి సమయం అంటే ఎప్పుడైనా చెప్పుకున్నాం, కానీ ఇవన్నీ దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాకపోతే ఈ 2 కూడా నేను నోట్లో చెప్పేస్తాను, ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. 6వది ఏమంటే దేవుని యొద్దకు మనపూర్వకముగా మరి తిరిగి వచ్చుటకు ఉపవాసం ఉన్నారు. దేవుని యొద్దకు తిరిగి మనస్ఫూర్తిగా తిరిగి రావడం. దూరం అయిపోయింటాం దేవునికి దూరం అయిపోయింటాం. తిరిగి మనస్ఫూర్తిగా ఆయన వద్దకు రావాలంటే యోవేలు గ్రంథం 2:12 ఉన్నది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనస్పూర్వకంగా తిరిగి ఆయన వద్దకు రావాలా. ఉపవాసం ఉన్నప్పుడు దూరం అయిపోయింటావు, సంఘానికి దూరం అయిపోయింటావు, భక్తికి దూరం అయిపోయింటావు, పాపానికి దగ్గరైపోయి జీవిస్తూ ఉంటావు. తిరిగి నువ్వు రావాలి. తిరిగి ఆయన సన్నిధికి రావాలి. 7వది వచ్చేసి సంపూర్ణ విడుదల కొరకు మనం ఉపవాసం ఉండాలి. సంపూర్ణ విడుదల రావాలి. ఆ విడుదల ఒక కుమారునికి దయ్యం పట్టింటారు. వాళ్ళ తండ్రి వస్తాడు, అయ్యా నా కుమారునికి దయ్యం పట్టింది, నీ శిష్యులకు చెప్పినా ఆయన వాళ్ళు పోగొట్టలా అంటే ఆయన అంటాడు అది ప్రార్థన వల్ల అంటాడు. కింద ఏమన్నాడంటే ఉపవాసం వల్లనే. ఈరోజు నీ కోరికలు అన్నీ తీరాలంటే, విడుదల నువ్వు సంపూర్ణంగా విడుదల పొందాలంటే ఉపవాసం ఖచ్చితంగా చేయాల్సిందే. 7 పాయింట్లు మనం ఈరోజు చర్చించుకున్నాం. మొట్టమొదటిది ఏమి? మొట్టమొదటి పాపాలు ఒప్పుకోవాలి. రెండవది కనికరము రావాలి. మూడవది కార్యాలు సఫలం అవడానికి చేయాలి. 4వది అపవాది శత్రువులు లేదంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్నీ మన జీవితంలో నుంచి జరగకుండా వెళ్ళిపోవాలి, తొలగించబడాలి. 5వది బతిమాలుకోవాలి. 6వది వచ్చేసి మనపూర్వకంగా తిరిగి ఆయన వద్దకు రావడానికి, అంటే దూరంగా పోయిన మనం తిరిగి ఆయన వద్దకు రావాలి. 5వది వచ్చేసి 7వది వచ్చేసి సంపూర్ణ విడుదల కోసం, సంపూర్ణంగా మనకు విడుదల కావాలి. ఎక్కడ ఏ బంధకాలు మనం చుట్టుకునే ఉండకుండా సంపూర్ణంగా స్వతంత్రంగా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. ఈ 7 పాయింట్లు దేవుడు మన జీవితంలో మనం వింటున్న మనందరికీ అనుగ్రహించిన దాకా. ఆమేన్.